హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఆవకాయ నిల్వ పచ్చడి. ముందుగా మామిడికాయలను వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడి కోసం 12 పచ్చడి మామిడికాయలు అంటే జలాలు తీసుకున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్తో అసలు తడి లేకుండా అన్ని కాయలను తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న కాయలకి ముందుగా బొడ్డులు తీసేసి మధ్యలోకి కట్ చేసి 2 చెక్కలుగా చేసుకోవాలి. ఇలా అన్ని కాయలు 2 చెక్కలుగా చేసుకున్న ముక్కలకి ఉన్న జీడిని తీసేసి టెంకికి ఉన్న పొలుసుని స్పూన్తో శుభ్రంగా గీకేయాలి. అన్ని ముక్కలకి ఉన్న జీడి తీసేసి శుభ్రంగా చేసుకున్నాక ఒక్కొక్క చెక్కని కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొలతలు వేసుకోవాలి. నేను అద్దసేరు డబ్బాతో కొలుస్తున్నాను. 5 అద్దసేరు డబ్బాలు అయితే 1 మానిక, అలా 3 మానికలు వచ్చాయి నాకు. ఇందులో నీట్గా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు వేసుకుంటున్నా. అలాగే 1 లీటర్ వేరుశనగ నూనె పోసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కేజీ ఆవపిండి, 3/4 కేజీ ఉప్పు, 4 టేబుల్ స్పూన్లు పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, 3/4 కేజీ కారం వేసి మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని పౌడర్స్ కలిసేలా మిక్స్ చేసుకున్నాక మామిడికాయ ముక్కల్లో 100 గ్రాములు వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ వేసి ముక్కలన్నిటికీ పట్టేలా కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా జాడీలోకి తీసుకోవాలి. జాడీలో పెట్టుకున్నాక మళ్ళీ 3వ రోజు తీసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే ఆయిల్ సరిపోకపోయినా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వేలు పెట్టి చూసినప్పుడు 1 అంగుళం పైకి ఆయిల్ ఉండాలి. అప్పుడే ఆవకాయ నిల్వ పచ్చడి ఎంతకాలమైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతే, పక్కా కొలతలతో ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేశారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.